తర్వాత చిన్నా చెప్పినటువంటి సమాచారం మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించి 72 గంటల్లోనే 3 కమిటీ ఇచ్చే రిపోర్ట్ని అటు కోస్ట్ గార్డ్స్ నుంచి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఎక్కడా కూడా ట్రేస్ కాలేదు అని వాళ్ళు రిపోర్ట్ అవ్వడం, అలాగే దాని మీద పోలీస్ అధికారులు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి 3 కమిటీ ఇచ్చినటువంటి సర్టిఫికేషన్ ఆధారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ఇమీడియట్గా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున వాళ్ళకి తీసుకెళ్ళి అందించడం జరిగింది. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిన వెంటనే, తెలిసిన వెంటనే హోమ్ మినిస్టర్ గారు, అలాగే ఫిషరీస్ మినిస్టర్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాలకి అండగా ఉండడమే కాకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి కూడా హామీ ఇవ్వడం, 72 గంటల్లోనే వాళ్ళకి తీసుకెళ్ళి చెక్కులు అందించడం కూడా జరిగింది. వాళ్ళకి పూర్తి హామీ కూడా ఇచ్చాం. వాళ్ళని అన్ని విధాలా కూడా ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత వెంటనే వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వడం కానీ, ఆ కుటుంబాలకి అండగా ఉండడం కానీ, ఇది భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం 72 గంటల్లో ఆ కుటుంబాలకి చెక్కులు ఇచ్చినటువంటి ఘనత ఇవాళ ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుద్ది. ఈరోజు ఎవరైతే ప్రాణాలతో బయటపడినటువంటి వ్యక్తికి ఆయన దగ్గరికి వెళ్ళి వారిని కూడా నేను కూడా పరామర్శించడం జరిగింది. వారికి పూర్తి భరోసా ఇచ్చాం. పడవ ఏదైతే ఉందో ఆ పడవని ఏర్పాటు చేయడానికి డెఫినెట్గా ఈ ప్రభుత్వం ముందుంటుందని, తొందరగా కోలుకుని బయటికి రావాలని చెప్పి అతనికి చెప్పడమే కాకుండా తక్షణ ఆర్థిక సహాయం కింద అక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 50,000 ఇచ్చి, ఇంకా అతనికి పూర్తిగా కోలుకునే వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కొంత రిలీజ్ చేయడానికి ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. అది త్వరలోనే రిలీజ్ చేయడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. దీన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తే మటుకి అసలు మీకు అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఈ ప్రభుత్వం వెంటనే స్పందించడం, వారికి తక్షణ సహాయం అందించడం, ఈరోజు ఒక ధైర్యం, మత్స్యకార కుటుంబాలు ఒక ధైర్యంతో ఉన్నాం. మీరు వెళ్ళి అక్కడ రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తే మాకొచ్చే నష్టపరిహారం మేము నష్టపోతామని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు ఆందోళన ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరేమి చేయలే. ఆనాడు 63 మందికి మీరు మరి లాస్ట్ గవర్నమెంట్లో మీ కాళ్ళ చుట్టూ తిరిగినా, మీ ఆఫీసుల చుట్టూ తిరిగినా, మీ కాళ్ళు పట్టుకున్నా కూడా కనీసం డెత్ సర్టిఫికెట్లు కూడా ఇప్పించలేనటువంటి పరిస్థితి మీకుండి, ఆ డెత్ సర్టిఫికెట్లు ఇవ్వని కారణంగా, మరి ఎక్స్గ్రేషియా కూడా రాని కారణంగా అటు పెన్షన్లు రాక నానా ఇబ్బందులు పడితే, మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 63 మందికి 3,15,00,000 రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా అందించినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. ఇవాళ ఇమ్మీడియట్గా స్పందించినటువంటి విధానం వచ్చిన సంవత్సరంలోనే పాత ప్రభుత్వంలో ఏదైతే మీరు పెండింగ్ పెట్టినటువంటి నష్టపరిహారం ఎక్స్గ్రేషియాని చనిపోయినటువంటి కుటుంబాలకి చెక్కులు పంపించి ఆదుకున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. మీ వల్ల 5 సంవత్సరాల్లో మత్స్యకార కుటుంబాలన్నీ కూడా నష్టపోయినాయి. ఆనాడు జీవో నెంబర్ 217 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 217 తీసుకొచ్చి తరతరాలుగా ఉన్నటువంటి హక్కుగా ఉన్నటువంటి చెరువుల్ని మీ దాయాదులకి అప్పనంగా అప్పచెప్పడానికి జీవోలు తీసుకొస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే జీవో నెంబర్ 217ని రద్దు చేసినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. ఆ రోజున కూడా మేము హామీ ఇచ్చాం, మీది ఎవరు కూడా అధైర్యపడద్దు, మీకు తోడుగా అండగా మేము ఉంటాం, మిమ్మల్ని అన్ని విధాలా కూడా మీకు భరోసా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ జీవో నెంబర్ 217ని రద్దు చేయడం జరిగింది.
అదే కాదు, మరి ఆ రోజున హుద్హుద్ తుఫాన్ వస్తే హుద్హుద్ తుఫాన్లో భారతదేశంలోనే ఫస్ట్ టైం కూటమి, ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 6 లక్షల రూపాయలు చొప్పున ఫిషింగ్ హార్బర్లో ఫిషింగ్ బోట్స్కి అందించినటువంటి ఘనత మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారిది. మొన్న లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఫిషింగ్ హార్బర్లో దగ్గర 45 పడవలు ఫైర్ యాక్సిడెంట్ జరిగి పూర్తిగా నష్టపోతే కనీసం వాళ్ళని వచ్చి పలకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వచ్చి దొంగ డ్రామాలు ఆడుతూ ఉంటే ఇది ఎంతవరకు హర్షిస్తారో ఒకసారి ఆలోచించాలి. అధికారంలో ఉన్నప్పుడు మీకు ఎవరు కనపడలా, ఇవాళ వచ్చి అక్కడ శవరాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనని ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ రోజున ఏదైతే మేము అధికారం లేకపోయినా ప్రతి బోటుకి 1 లక్ష రూపాయలు చొప్పున, అలాగే పవన్ కళ్యాణ్ గారు 50,000 రూపాయలు చొప్పున అక్కడ నష్టపోయినటువంటి పడవలన్నింటికి కూడా అందించినటువంటి విధానం ఇవాళ మత్స్యకార కుటుంబాల్లో ఆ రోజు నుంచి కూడా ఒక ధైర్యాన్ని వాళ్ళకి కలిగించడం కూడా జరిగింది. ఈరోజు